ఓ పక్కన రష్యాకి సంబంధించినటువంటి యుద్ధ నౌకలు వెనిజులా దాకా చేరుకున్నాయి. ఇరాన్కి రక్షణగా యుద్ధ నౌకలు రష్యా రంగంలోకి దించుతోంది. అలాగే డైరెక్ట్గా యుద్ధ విమానాలు ఇద్దామన్నా ఇరాన్ ఏం చేయలేదు. చుట్టూ ఉన్నటువంటి సౌదీ అరేబియా కావచ్చు, జోర్డాన్ కావచ్చు, ఇట్లాంటి వాళ్ళందరూ ఇది. అయితే ఇప్పటికే ఇరాన్ బెదిరించేసింది. జోర్డాన్ ఓ రకంగా సైలెంట్ అయిపోయింది. 2 దేశాలు వాళ్ళు సైలెంట్ అయిపోయారు. ఒక్క సౌదీ అరేబియా మాత్రం వ్యతిరేకిస్తోంది. అంటే యుద్ధానికి ఇరాన్ సర్వసన్నద్ధమైంది. రష్యా వాళ్ళ చేత చెప్పించిందా లేకపోతే చైనా వాళ్ళతో చెప్పించిందా కానీ 2 దేశాలు మధ్యలో అడ్డొచ్చే దేశాలు పక్కకి తప్పుకున్నాయి, తటస్థత పాటిస్తున్నాయి. వాళ్ళ పైనుంచినే వెళ్ళాలి మిస్సైల్. అదే సందర్భంలో ఇక్కడ సౌదీ అరేబియా మాత్రమే అడ్డుకుంది. ఇప్పుడు తాజాగా ఇజ్రాయెల్కి సపోర్టింగ్గా యుద్ధ విమానాలు రంగంలోకి దిగినాయి. అమెరికన్ యుద్ధ విమానాలు ఆయా ప్రాంతాలకు చేరుకుంటున్నాయి. వివిధ వాళ్ళకి సంబంధించినటువంటి బేసులలో భారీ ఎత్తున యుద్ధ విమానాలు మోహరిస్తున్నారు. యుద్ధ నౌకలు అక్కడికి చేరుకుంటున్నారు. అది కూడా F-22 ర్యాప్టార్స్ మిడిల్ ఈస్ట్ ప్రాంతానికి భారీ ఎత్తున మొత్తం 12 అమెరికన్ F-22లు రంగంలోకి దిగినాయి.